రోజు మనం మరుదమలై మురుగన్ గురించి తెలుసుకుందాం. మరుడామలై మురుగన్ టెంపుల్ తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర ఉన్న ప్రసిద్ధ శ్రీ మురుగన్ స్వామి క్షేత్రం. ఈ కొండను మరుదమలై అని పిలుస్తారు, ఎందుకంటే అక్కడ మరుద చెట్లు ఎక్కువగా ఉండేవి. మరుదమలై మురుగన్ స్వామి కథ. పురాణాల ప్రకారం ఈ కొండపై మురుగన్ స్వామి తపస్సు చేసి భక్తులకు దర్శనం ఇచ్చాడని చెబుతారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఋషులు తపస్సు చేస్తుండగా వారికి రాక్షసుల వల్ల ఇబ్బందులు కలిగాయి. అప్పుడు మురుగన్ స్వామి తన దివ్యశక్తితో వారిని రక్షించి ఈ కొండపై స్థిరంగా ఉండి భక్తులను కాపాడుతానని వరమిచ్చాడని కథ ఉంది. ఈ క్షేత్రంలో ఉన్న పాంబట్టి సిద్ధర్ గుహ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. పాంబటి సిద్ధర్ మురుగన్ స్వామి అనుగ్రహంతో సిద్ధిని పొందాడని భక్తులు విశ్వసిస్తారు. ప్రత్యేకత: మురుగన్ స్వామి 6 ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సమానమైన మహిమ కలిగిన స్థలంగా భావిస్తారు. కొండపై నుండి కనిపించే ప్రకృతి దృశ్యాలు ఎంతో అందంగా ఉంటాయి. తైపూసం మరియు స్కంద షష్ఠి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. మరుదమలై మురుగన్ స్వామి మహిమ. ఓం శరవణభవ. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న పవిత్రమైన కొండే మరుదమలై. ఈ కొండపై వెలసిన శ్రీ మురుగన్ స్వామి ఆలయం వేల సంవత్సరాలుగా భక్తులను కరుణిస్తున్న దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. మరుద చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ కొండకు మరుదమలై అనే పేరు వచ్చింది. ఆ కాలంలో అనేక మంది ఋషులు, సిద్ధులు ఈ కొండపై తపస్సు చేసేవారు. ఒకరోజు ఆ ఋషులు తమ తపస్సులో నిమగ్నమై ఉండగా దుష్టశక్తులు వారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాయి. తపస్సు చేయనీయకుండా ఆటంకాలు కలిగించాయి. అప్పుడు ఋషులందరూ పరమశివుడి కుమారుడైన మురుగన్ స్వామిని ప్రార్థించారు. భక్తుల ప్రార్థన విన్న మురుగన్ స్వామి తన నెమలి వాహనంపై ఆ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు. స్వామివారి దివ్య తేజస్సును చూసి దుష్టశక్తులు పారిపోయాయి. ఋషులు ఆనందంతో స్వామివారిని స్తుతించారు. అప్పుడు మురుగన్ స్వామి వారికి దర్శనం ఇచ్చి, ఈ కొండపై నేను శాశ్వతంగా నివసిస్తూ భక్తులను రక్షిస్తాను. నన్ను భక్తితో దర్శించేవారి కోరికలను నెరవేర్చుతాను అని వరం ఇచ్చాడని కథనం. అప్పటి నుండి మరుదమలై మురుగన్ స్వామి భక్తులకు ఆశ్రయదాతగా ప్రసిద్ధి చెందాడు. పాంబట్టి సిద్ధర్ కథ. మరుదమలై చరిత్రలో మరో విశేషం పాంబట్టి సిద్ధర్. ఆయన మొదట పాములను పట్టుకొని జీవనం సాగించేవాడు. ఒకరోజు ఒక మహాత్ముడు ఆయనకు నిజమైన సంపద భగవంతుని అనుగ్రహమని ఉపదేశించాడు. ఆ మాటలు విన్న పాంబట్టి సిద్ధర్ ఈ మరుదమలై కొండపైకి వచ్చి మురుగన్ స్వామిని ధ్యానిస్తూ కఠిన తపస్సు చేశాడు. స్వామివారి అనుగ్రహంతో ఆయన గొప్ప సిద్ధుడిగా మారాడని చెబుతారు. ఇప్పటికీ మరుదమలైలో పాంబట్టి సిద్ధర్ గుహను భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శిస్తారు. మరుదమలై మహిమ. భక్తుల విశ్వాసం ప్రకారం మరుదమలైకి వెళ్లి మురుగన్ స్వామిని దర్శిస్తే మనశ్శాంతి లభిస్తుంది, అడ్డంకులు తొలగుతాయి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి, కుటుంబ సుఖశాంతులు కలుగుతాయి. కొండపైకి ఎక్కుతూ మురుగా మురుగా అని నామస్మరణ చేస్తే స్వామివారి కృప త్వరగా లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ విధంగా మరుదమలై కేవలం ఒక కొండ కాదు, అది భక్తి, తపస్సు, దైవకృపలకు ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం. భక్తుల పిలుపు విని మరుదమలైకి వచ్చిన మురుగన్ స్వామి నేటికీ కోట్లాది మందికి ఆశీర్వాదాలు అందిస్తున్నాడు. వెట్రివేల్ మురుగంకు ఆరోహరా. ఓం శరవణభవ. శ్రీ కుమారస్వామి, కార్తికేయ స్వామి కథ. తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అతన్ని శివుని కుమారుడు మాత్రమే సంహరించగలడనే వరం ఉండేది. అందుకే పరమశివుడు మరియు పార్వతీదేవి కుమారుడిగా కార్తికేయ స్వామి అవతరించారు. ఆయన జన్మించిన తరువాత 6 కృత్తికలు పెంచారు. అందువల్ల ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది. చిన్న వయసులోనే అపారమైన శక్తి, ధైర్యం సంపాదించారు. దేవతలందరూ ఆయనను తమ సేనాధిపతిగా నియమించారు. కార్తికేయ స్వామి తన దివ్యశక్తితో తారకాసురునితో యుద్ధం చేసి తన శక్తి ఆయుధంతో అతన్ని సంహరించాడు. దీంతో దేవతలకు మళ్లీ శాంతి లభించింది. అప్పటి నుంచి కార్తికేయ స్వామి ధైర్యానికి, జ్ఞానానికి, విజయానికి ప్రతీకగా భక్తులచే పూజించబడుతున్నారు. ధైర్యం, భక్తి, ధర్మం ఉన్నవారికి విజయం తప్పకుండా లభిస్తుంది.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి జై.